హైదరాబాద్ బోడుప్పల్ సర్కిల్లోని ఫీర్జాదిగూడ మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు విద్యుత్ అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని టీజీఎస్ పీడీసీఎల్ డైరెక్టర్ నరసింహులు తెలిపారు. ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా ఫీర్జాదిగూడ విద్యుత్ కేంద్రం పరిధిలోని పలు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఏదైతే లో వోల్టేజ్ ప్రాబ్లం అలాగే మనకి మూసీ ఏరియా ఉంది కనుక ప్రతి వైర్ కూడా రస్ట్ వచ్చేసి సన్నబడి తెగిపోవడం చాలా ప్రమాదంగా మారిందనేసి మన ఏఈ గారికి మనము చెప్తా ఉంటే ఆయన పై అధికారులను కూడా అందరిని పిలుచుకొని ఈ సమస్యను ఇమ్మీడియట్లీ చేయండి అనేసి డైరెక్టర్ గారు వచ్చారు, ఎస్సీ గారు వచ్చారు, డిఈ గారు అందరూ కూడా కోఆర్డినేషన్లో పల్లెపాట కింద తీసుకొని ఇది ఒక మంచి కార్యం తీసుకున్నారు. మాకి ఫీర్జాదిగూడలో లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా చేస్తున్నారు, చాలా సంతోషం. ఇంకా రానున్న రోజుల్లో కూడా కేబుల్ వ్యవస్థను తీసుకొని వచ్చి అభివృద్ధికి మేము ముందుంటాం. అలాగే మన రేవంత్ రెడ్డి గారి సర్కార్లో నిన్ననే కోఆర్డినేషన్ మీటింగ్ జరిగిందంట. ఏదైతే జిహెచ్ఎంసి లిమిట్స్ లో ఉన్న ప్రతి ఏరియాలో కూడా మంచి ఒక ఏదైతే కేబుల్ వ్యవస్థను తీసుకొని రావాలని చెప్పడం జరిగిందంట. బట్టి గారి సమక్షంలో వాళ్ళందరూ కోఆర్డినేషన్ మంత్రులందరూ కలిసి తీసుకున్న నిర్ణయానికి మేమందరం స్వాగతిస్తా ఉన్నాం. అలాగే మా నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. విద్యుత్ అధికారుల ప్రజాబాటలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు తొంగుతుర్తి రవి, మాజీ మేయర్ అమర్ సింగ్, మాజీ కార్పొరేటర్ పప్పుల అంజురెడ్డి, కృష్ణ గౌడ్లు స్థానిక ప్రజలతో కలిసి సమస్యలను వివరించారు. ప్రజాబాట కార్యక్రమం ద్వారా ప్రతి ప్రాంతంలో సమస్యలు తెలుసుకుని విద్యుత్ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని అన్నారు. వేసవికాలంలో ఎలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా పటిష్ట ప్రణాళికలు రూపొందించినట్లుగా నరసింహులు వెల్లడించారు. అవసరం ఉంది.